కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ముందస్తు బెయిల్పై వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, పోలీసుల తరపున పిపి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బాధితురాలి వయసుపై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఛార్జిషీట్లో ఆమె వయసు 15 ఏళ్లుగా పేర్కొన్నారన్నారు. కానీ జీహెచ్ఎంసీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రంలో 2008 అని ఉందని, పాన్ కార్డులో 2010 ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 2021లో డ్రైవింగ్ అర్హత లేకుండా పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15 ఏళ్లు ఉందని కోర్టు దృష్టికి నిరంజన్ రెడ్డి తీసుకువెళ్లారు. ఛార్జిషీట్, పాన్ కార్డులో పుట్టిన తేదీలు ఒక్కోలా ఎందుకున్నాయని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జనన ధృవపత్రాలు పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది. బండి భగీరథ్ను క్రిమినల్ అని బాధితురాలి తరపు న్యాయవాది సంబోధించగా పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యే వరకు క్రిమినల్ అనకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయవాదులకు సంయమనం లేకపోతే పిటిషన్ను మరో బెంచ్కు మార్చుకోవచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.